సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, నీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించే వీడియో ఇది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకు, చివరి దాకా చూడు. ఒంటరిగా మాత్రమే వినటానికి ప్రయత్నించు, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మాట ఎందుకు చెప్పాను, ఎందుకు చెబుతున్నాను అంటే, వీడియో మొత్తం చూస్తే నీకు అర్థమవుతుంది. ముందు ప్రతి ఒక్క మాటకి కూడా నీకు సమాధానం దొరుకుతుంది. అయితే నీ శత్రువులు గిలగిల గింజుకుంటున్నారు, విలవిలా కొట్టుకుంటున్నారు. అసలు ఎందుకు, వాళ్ళ పరిస్థితి ఎందుకు అలా అయింది, నిన్ను అసలు ఈ సందేశం మిస్ అవ్వద్దని ఎందుకు చెప్పాను, నీ కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతాయని ఎందుకు చెప్పాను తెలుసుకోవాలనుందా? చివరిదాకా ఆకుబిడ్డ. ఎందుకంటే నీ చెడును కోరుకున్నట్టు వారి యొక్క పతనం అనేది మొదలైందని చెప్పాలి. అది ఎలా ఉండబోతోంది, ఎవరికి ఉండబోతోంది, ఎంత మోతాదులో ఉండబోతోంది, ఎంత వరకు వెళ్ళబోతోంది, ప్రతి ఒక్కటి చెప్పబోతున్నా బిడ్డ. నీ మనసుని, నీ ఆలోచనలని ఒక ఊపేసే, ఒక కుదిపేసే ఒక వీడియో ఇది. చివరిదాకా ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడూ చెప్పలేనిది ఈ రోజు మరీ చెబుతున్నాను, జాగ్రత్తగా చివరిదాకా వినమని. కాసేపు తప్పక ఆగాల్సిందే బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక లోతైన పదునైన హెచ్చరికతో వచ్చారండి. బాబాగారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఆయన్ని నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది ఈయన అరచేతిలో ఉంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారం అన్నది ఈయన చూపిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేయండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఏదైనా దిక్కు తోచని స్థితిలో ఉంటే మీకు ఒక దారి చూపిస్తారు. భరించలేని బాధల్లో ఉంటే ఆ బాధల నుంచి బయటపడేస్తారు. తీరని కష్టాలు ఉంటే ఆ కష్టాలను, కన్నీళ్లను సైతం కరిగిపోయేలా చేస్తారు. తల్లి, ఇది నీకు ఒక తీపి వార్త అని చెప్పాలి. నిజంగా ఇది నీకు గుడ్ న్యూస్. విన్నావంటే ఎగిరి గంతేస్తావు. ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో వాళ్ళ పతనం మొదలైపోయింది. ఎన్ని పనులున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడు. ఎందుకంటే నీ యొక్క పతనాన్ని ఎవరైతే కోరుకున్నారో, నీ యొక్క చెడుని ఎవరైతే కోరుకున్నారో, నీ యొక్క సర్వస్వాన్ని ఎవరైతే నాశనం చెయ్యాలి అనుకున్నారో, ఎవరైతే నీ సర్వనాశనాన్ని కోరుకున్నారో, మంచిని నటిస్తూ వెనకాల నీ వెనుక ఎవరైతే గోతులు తవ్వుతున్నారో అలాంటి వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్లే పడేటటువంటి రోజులు వచ్చేసాయి తల్లి. ఇది నీకు ఒక తీపి వార్త. అలాగే ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా కాసేపు ఇక్కడ ఆగి చూడాల్సినటువంటి ఒక సందర్భం. నువ్వు ఈ వీడియో గనుక వినకపోతే, మిస్ అయిపోతే, చూడకపోతే చాలా నష్టపోతావు. ఎందుకో తెలుసా? ఇది నీ యొక్క కళ. ఇన్నాళ్ల నుంచి నీ యొక్క జీవితాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో, నీ మీద పడి ఎవరైతే ఏడుస్తున్నారో, నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకుని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్లను నువ్వేమి చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉండి, వాళ్లను నేను ఏమి చెయ్యలేకపోతున్నాను సాయి, అసలు నువ్వు ఉన్నావా? ఇలాంటి పాపాత్ములను ఎందుకు ప్రశాంతంగా వదిలేస్తున్నావు? మంచికి ఎందుకు శిక్ష వేస్తున్నావు? ఎవరికి ఏ అన్యాయం చేశానని వాళ్ళేమో
ఎంతో సంతోషంగా ఉన్నారు, నేనేమో ఎంత నరకం అనుభవిస్తున్నాను ఈ భూమి మీద అనుకుంటున్నాం. నిజమేనా? కానీ ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసా తల్లి? ఏం జరుగుతోందో తెలుసా? మంచి వాళ్ళేమో పాపాత్ముల్లాగా పేరుతో పిలువబడుతున్నారు, పాపాత్ములందరూ పుణ్యాత్ముల్లాగా పేరుతో పిలువబడుతున్నారు. ఎందుకంటే మంచి వాళ్లకు బాధలు కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్లకు ఏ రోజు కూడా మనశ్శాంతి లేకుండా ఉండటం, నరకం అనుభవించటం, అలాగే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడటం, అంటే బాధలు పెరగటం, కష్టాలు పెరగటమే కానీ ఎక్కడా కూడా తగ్గకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి తల్లి. కానీ పాపాత్ములుగా ఉండే వాళ్ళకేమో ఎప్పుడూ కూడా సంతోషాలే, వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వాళ్ళు నూతనంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉండటం, ఇలా తిరుగుతూ ఉంటున్నారు. అంటే ఎవరైతే ఎదుటివారిని నష్టపెడతారో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. మంచిగా ఉండి ఎదుటి వాళ్ళకి సహాయం చేసి నలుగురిని కూడా వాళ్ళని పట్టించుకుని ఆలకించే వాళ్ళేమో పతనమైపోతున్నారు. కానీ ఏది జరిగినప్పటికీ కూడా భగవంతుడు అనే వాడికి తెలుసు కదా బిడ్డ, నీ సాయికి తెలుసు కదా ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచి, ఏది చెడు, ఎవరు అవకాశవాదులు, ఎవరు నిజంగా కష్టపడేవాళ్ళు, ఎవరు కష్టాలు పడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా పైనున్న భగవంతుడికే తెలుసు, ఈ సాయికి తెలుసు. ఒకవేళ భగవంతుడు పట్టించుకోకపోయినా సాయి వాళ్ళను క్షమించిన కాలము, అంటే కర్మ అనేది ఏదైతే ఉందో కర్మ మాత్రం ఖచ్చితంగా వాళ్లను విడిచిపెట్టదు తల్లి. మంచి వాళ్లకు మంచి తిరిగి వచ్చేదాకా, చెడు చేసిన వాళ్లకు చెడు తిరిగి వచ్చేదాకా కర్మ మాత్రం విడిచిపెట్టదు, ఒక ఆట ఆడేసుకుంటుంది. కాబట్టి కాలాన్ని నువ్వు ఎప్పుడూ కూడా నమ్ముకో, కాలాన్ని నీకు ఎప్పుడూ కూడా అనుకూలంగా మార్చుకుంటూ ఉంటూ, అది ఎప్పుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడు కాలం నీ పక్షాన ఉంటుంది, సాయి నీ పక్షాన ఉంటాడు, భగవంతుడు నీ పక్షాన ఉంటాడు. అలా చెయ్యాలి అంటే సాయి అనుగ్రహం నీ మీద ఉండాలి. కాబట్టి సాయిని చూడగానే ఒక్కసారి మనసులో గట్టిగా తలుచుకొని సాయి పాదాల చెంత నీ భారాన్నంతా విడిచిపెట్టు. అయితే ఇక్కడ ఈ శుభవార్త నీకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక నీ విషయానికి వచ్చేటప్పటికి తల్లి, చాలా మంచి వ్యక్తివి, చాలా అమాయకంగా ఉండే మనస్తత్వం నీది, చాలా మంచిదానివి, మంచివాడివి. అలాగని పిచ్చోళ్ళ అంటే కాదు, పిచ్చిదానివి కాదు, పిచ్చివాడివి కాదు, బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చేటటువంటి వ్యక్తివి. అందరూ కూడా నేను కష్టాలు పడ్డాను, పర్వాలేదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన బంధువులు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఇలా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఇది. నిజంగా వాళ్ళ కోసం కష్టపడేటటువంటి మనస్తత్వం. అయితే ఇలా గమనించినట్లయితే తల్లి, నిన్ను కష్టాలు పడ్డామని మాత్రమే కొంతమంది చెప్పుకుంటారు. నిజంగా కష్టాలు పడ్డవాళ్ళు, చేసిన వాళ్ళు ఎవరు కూడా మేము అది చేసాం, ఇది చేసాం, అన్ని కష్టాలు పడ్డాం అని ఎవరూ చెప్పుకోరు. చెయ్యని వాళ్ళు మాత్రమే మేము అది చేసాం, ఇది చేసాం, అన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షలు ఇచ్చాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎవరైనా కావచ్చు, ఇంట్లో తోబుట్టువులు కావచ్చు, ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అన్ని లక్షలు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చాం అంటూ అలా చెప్పుకుంటున్నారంటే నిజానికి వాళ్ళు ఏమీ ఇవ్వని వాళ్ళు అని చెప్పే అర్థం. ఇది పడే పిల్లలకు మాత్రమే ఇలాంటి బాధలు అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఇక నీ పతనాన్ని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు ఈ పతనాన్ని? అంటే ఎవరైనా బయట వాళ్ళు కోరుకుంటూ ఉంటారా అంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా బయట వాళ్ళు కోరుకుంటే దాని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు తల్లి, ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళ నుంచే నువ్వు పక్కకు వెళ్ళిపోతావు, వాళ్ళకి మొహం చూపించకుండా ఉండటమో, లేదా వాళ్ళు ముఖాలు చూడకుండా ఉండటమో, పక్కకి పోవటమో చేస్తావు. కానీ పతనాన్ని ఎవరు కోరుకుంటున్నారో తెలుసా? శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో లేరు బిడ్డ. ఈ రోజుల్లో ఇళ్లల్లోనే ఉంటున్నారు, ఇళ్లల్లోనే తిరుగుతున్నారు. ఎవరినైతే మన అని చెప్పి నువ్వు గట్టిగా అనుకుంటావో, మంచితనము, ప్రేమ అనేటటువంటి ఒక ముసుగులు వేసుకుని జీవితాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని బొమ్మల్లాగా ఆటలాడించి, ఎలా కావాలంటే అలా ఆడి సర్వనాశాలు చేసేసి జీవితాన్ని, పైగా దానికి మేము ప్రేమతోటే చేశాము, ప్రేమతోటే పెట్టాము, మేము ఉద్ధరించాం, మేము అవి చేశాము, ఇవి చేశాము అని చెప్పి ఎంతమంది కూడా నీ యొక్క జీవితంతో ఆడుకున్నారో ఒక్కసారి ఆలోచించు. ఇలా వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతాయి, ఎలా ఉంటాయి అంటే, ఒకరోజు ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే వాళ్ళ శక్తి అంతా కూడా చాలదు బిడ్డ. కానీ నీ జీవితం చిన్నప్పటి నుంచి కూడా నీ ఊహకు కూడా సరిగ్గా
అర్థం కాకుండా, నీ ఊహ జ్ఞానం అనేది నీకు తెలియనప్పుడు, అసలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా నీకు తెలియనప్పుడు, ప్రతిదీ కూడా నిన్ను కీలు బొమ్మల్లాగా ఆడించి నుంచోమంటే నుంచుని, కూర్చోమంటే కూర్చోనిచ్చి, ఇలా ప్రతిదీ కూడా నీ జీవితాన్ని ఆడుకుని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని చివరికి చెయ్యి దాటిన తర్వాత, ఆడి ఆడి ఆ బొమ్మ మీద బోరు కొట్టిన తర్వాత పక్కకు విసిరేసినట్లుగా, పరిస్థితి చెయ్యి దాటిపోయిన తర్వాత ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఇక ఎలా తప్పించుకుంటారు అంటే, నీ జీవితంతో మాకు సంబంధం లేదు, మేమేదో చేశాం, మేమేదో ఆడామంటే ఆడాం, ఆట బాగాలేదు పక్కకు వెళ్ళిపోయాం అంతే. అంటే బాగుంటే అదంతా గొప్పతనం మనది, బాగోకపోతే దేవుడిది. పైన ఒకడున్నాడు కదా, ఏమీ తెలియనోడు, మాట్లాడునోడు, మౌనంగా ఉండేవాడు, నేను తప్పు చెయ్యలేదు అని చెప్పి బాధించనివాడు భగవంతుడు ఉన్నాడు కదా, సాయి ఉన్నాడు కదా. భగవంతుడి మీదకో సాయి మీదకో తోసేసి చేతులు దులిపేసుకుంటారు, తప్పంతా చేస్తారు. ఇది భగవంతుడి ఆట, మేమేం చేశాం, ఆయన ఆడించినట్టు మేము ఆడామంతే అంటారు. అలా నీ జీవితాలతో నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నీ అనేటటువంటి మనుషులే, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే నీ జీవితంతో ఎంత ఆడుకున్నారు అనేది నీ మనసుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే గాయపడింది నీ మనసే కదా, ఎవరి మనసు అసలు కాదు. అయితే వాళ్ళు ఆడినటువంటి ఆటల వల్ల నీ జీవితమే నాశనం అయిపోయింది, నీ జీవితమే చేజారిపోయింది. చివరికి ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నావు అనుకో, కొత్త వస్త్రాలు, అవి బాగోకపోతే ఇంకో బట్టలు కొనుక్కోవచ్చు, కానీ జీవితం అంటే ఒక్కటే ఉంటుంది. ఈ జీవితం కాకపోతే ఇంకొక జీవితం, ఇది కాకపోతే ఇంకొకటి అని మార్చుకోవటానికి ఉండదు కదా. అలాగా నీ జీవితానికి ఇక అసలు ఎక్కడా కూడా ఏ దారి అనేది కూడా కనిపించకుండా అన్ని దారులు కూడా మూసేసినట్లుగా చేసేశారు తల్లి. అలా చేసేసి ఉక్కిరి బిక్కిరి ఆడకుండా, ఎటు వెళ్ళలేక అటు వెళ్ళలేక ఇటు ఉండలేక, ప్రతి క్షణం కూడా నువ్వు కారుస్తున్న కన్నీటికి, నువ్వు పడుతున్న యాతనకి అలసిపోయేటట్లు చేసేశారు. అంటే ఇలాంటి వాళ్ళు పైకి మామూలుగానే కనిపిస్తారు, పైకంతా కూడా మళ్ళీ అతి ప్రేమతో నటిస్తారు. ఇలా నీ మీద ఎవరైనా అతి ప్రేమలో నటిస్తూ ఉన్నారు అంటే దయచేసి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు తల్లి. ఈ అతి పెద్ద ప్రేమలో, ఈ అతి ప్రేమలో నటించే వాళ్ళు ఖచ్చితంగా ముంచుతారు, ఏదో ఒకరోజు నట్టేటా ముంచేస్తారు. నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు ఎవ్వరూ అంత అతిగా ప్రేమ చూపించరు, వాళ్ళు మామూలుగా ఉంటారు, మామూలుగా చూస్తారు. కానీ ఇలాంటి అవకాశవాదులు, ఈ అతి ప్రేమలు నటించే వాళ్ళు, ఈ అవకాశవాదులు ఆ కష్టం వాళ్ళ వైపుకు వస్తుంది అనుకున్నప్పుడు పక్కకి తోసేసి నిర్మోహమాటంగా వెళ్ళిపోతారు. కాబట్టి సొంత మనుషులను కూడా నమ్మేటటువంటి రోజులు కాదు ఈ రోజులు. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండు. అది ఈ రోజుల్లో ఎవరైనా కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, నీకెంతో మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, నమ్మటానికి లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రేమలు చూపిస్తారు. ఇలాంటి వాళ్ళు మంచిగా ఉన్నారు, ప్రేమనే చూపిస్తున్నారు అనుకోవటం కూడా ఒక్కొక్కసారి మూర్ఖత్వమే. అలాని అందరినీ అనటం లేదు తల్లి. చాలా మంది ప్రేమతో చూసి నిజంగా కష్టాలు పడి పెంచినోళ్ళు ఎంతో మంది దేవతామూర్తులు ఉంటారు, తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. నిజంగా ఒక స్నేహితుడు, ఒక తోబుట్టువు, ఎవరైనా ఒక బంధువు కష్టంలో ఉంటే మనస్ఫూర్తిగా వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఉంటారు. అలా ఎవరో కొంతమంది మాత్రమే. కానీ ఈ దగ్గర వాళ్ళు అనే ముసుగు వేసుకొని తోటి వాళ్ళ జీవితాలను ఇష్టం వచ్చినట్లు బొమ్మల్ని చేసి ఆడి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసేటటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము. నీ జీవితంలో ఒక మితి మించి జోక్యాలు అనేవి చేసుకొనివ్వకు. ఎంతవరకు వాళ్ళ స్థానం అంతవరకే ఉండనివ్వు. నిజంగా కష్టాలు పడ్డవాళ్ళు ఎవరు కూడా మేము అది పడ్డాము ఇది పడ్డామని ఎవ్వరూ చెప్పుకోరు తల్లి. మితి మించి చెప్పి నిన్ను హింసిస్తున్నారు, నిన్ను పదే పదే అది మేము ఇది మేము అని చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఏంటి అనేది సమాజానికి తెలియకపోయినా నీకు తెలుసు. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళు మూర్ఖత్వంగా ఉన్నారు, వాళ్ళు అవకాశవాదులు అని చెప్పి నువ్వు కూడా మూర్ఖత్వంగా ఉండొద్దు. అవకాశం అనేది తీసుకోవద్దు. ఏది తప్పు ఏది ఒప్పు, ఎవరు ఎంతవరకు కష్టపడ్డారు, ఎవరు ఎంతవరకు చేశారు అనేది నీ మనసుకి తెలుసు. కాబట్టి అది మంచో చెడో నీ మనసునే పెట్టుకొని, నీ మనసులోనే పెట్టుకొని పైకి మాత్రం నువ్వు విస్మరించద్దు. నువ్వు చేసే పొరపాటు అది ఏంటంటే నువ్వు విమర్శిస్తూ ఉంటావు, అలా చెప్పొద్దు.
నువ్వు చెప్పకుండా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. అప్పుడు మాత్రమే కర్మ అంటే నీ సాయి తన పనిని తాను చేస్తాడు. కాలచక్రం తన పని తను చేస్తుంది. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలం అనేది తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కర్మ అనేది పని చెయ్యాలి అంటే నువ్వు పని చెయ్యటం ఆపేసేయాలి. అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. పని చెయ్యమంటే ఇక్కడ నువ్వు చేస్తున్న పని కాదు. ఎదుటి వాళ్ళ మీద తిట్టటమో అరవటమో అలాంటివి ఆపే. వాళ్ళను వేలెత్తి చూపించొద్దు. అలాంటి వాళ్ళను వేలెత్తి చూపించి అలాంటి వాళ్ళ నోళ్ళల్లో నోరు పెట్టినప్పుడు నువ్వు ఇంకా పతనమైపోతావు. వాళ్ళు నిన్ను అంటే నువ్వు అసలు బ్రతికే ఉండకూడదు అన్నటువంటి ఆ యొక్క చూపు అనేది అలాంటి వాళ్లకు నువ్వే అవకాశం ఇచ్చినట్లు అవుతావు. నువ్వు మంచి పుణ్యాత్ముడు కూడా చివరికి పాపాత్ముల్లాగా మారిపోతూ ఉంటావు. ఎందుకంటే అలాంటి వాళ్లను మాటలు మాట్లాడి నీ నోరుని నువ్వు పాడు చేసుకుంటూ ఉంటావు. అలాంటి వాళ్ల చేత పాపాత్ములని దయచేసి నువ్వు అనిపించుకోకుండా ఉండాలి అంటే తల్లి, నువ్వు కళ్ళుండి గుడ్డిదానిలాగా, చెవులుండి చెవిటివానిలాగా కొన్నాళ్ళు ఉండవు. అలా ఉండి భగవంతుడి మీద, నీ సాయి మీద, కాలం మీద, కర్మ మీద భారం అనేది వేసి వదిలేసాయి. భగవంతుడు క్షమించిన, సాయి మన్నించిన, కర్మ మాత్రం క్షమించదు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాపిస్తుంది. వాళ్ళు అంత చూసేదాకా పాపం అనేది పండటానికి ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా పాపం అనేది పండి తీరుతుంది. కాబట్టి నువ్వు మాత్రం పల్లెత్తి మాట కూడా అనొద్దు. అలాంటి వాళ్ళను పైనుంచి భగవంతుడు అంతా గమనిస్తుంటాడు, సాయి చూస్తుంటాడు, కర్మ గమనిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళ పతనం అనేది నీ కళ్ళెదురుగానే జరిగి అది నువ్వు చూసి ఖచ్చితంగా సంతోషపడతావు. ఆ రోజున నీ కళ్ళ వెంట తెలియకుండానే ఆనంద బాష్పాలు అనేవి జలజల రాలి కింద పడతాయి. అయితే కొంతమంది ముఖ్యంగా నీ చుట్టూ ఉన్నటువంటి నీ పతనాన్ని కోరుకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా ప్లాన్ చేస్తారు. వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అంటే చుట్టూ ఉన్నటువంటి మనుషుల పాత్రలు కూడా వీళ్ళే ఆడిస్తారు. ఎదుటి వాళ్ళ నోట్లో ఒక మాట వచ్చింది అంటే అది వాళ్ళు అన్న మాట కాదు, వీళ్ళు అనిపించేటటువంటి మాట. అలా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు గుప్పెట్లోకి తీసుకుంటారు. ఎవరి నోట్లో నుంచి ఏ మాటలు రావాలి, ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా మొత్తం వీళ్ళే ప్లాన్ చేసి ఉంచేస్తారు బిడ్డ. అలాగే అక్కడ బొమ్మలు ఆటలాడతాయి. అంటే వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కాదు, బొమ్మల్ని చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా కీలు బొమ్మల్లాగా ఆడిస్తూ ఉంటారు. వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆరా అనేది అంత గట్టిగా ఉంటుంది. కొంతమంది మనుషులు చూడు, నీ చుట్టూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే అనిపిస్తుంది. కానీ కొంతమంది ఇలాంటి నరరూప రాక్షసులు ఉన్నటువంటి దగ్గర ఆ ఆరా అంతా కూడా నెగటివ్గా మారిపోతుంది. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళందరూ కూడా పతనమైపోతుంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి మనశ్శాంతికి కూడా దూరం అవుతూ ఉంటారు. ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు. అసలు ఏది కూడా వాళ్ళు వాళ్ళలాగా ఉండలేరు. అంత నెగిటివ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే దుర్మార్గులు మంచి అనే ఒక ముసుగు వేసుకుని కూర్చుని ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజంలో అంటే నిజంగా చెడ్డవాళ్ళైనా వెంటనే గుర్తించవచ్చు బిడ్డ. కానీ మంచి అనేది నటిస్తూ ఉండే ఆ చెడ్డవాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళను గమనించడం నీ తరం కూడా కాదు. వాళ్ళను అర్థం చేసుకోవటం చాలా కష్టం. అంటే నిజంగా నిద్రపోయే వాళ్ళనైనా లేపొచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళను అస్సలు ఎంత ట్రై చేసినా కూడా లేపలేము అంటారు చూడు. అలాగే నిజంగా చెడ్డవాళ్ళను గమనించవచ్చు, కానీ ఇలాంటి మంచితనం అనేటువంటి ముసుగులో వేసుకున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి నీ పతనాన్ని కోరుకున్న ఈ శత్రువులను గబుక్కన వాళ్ళు చెడ్డవాళ్ళమ్మ అని కూడా పక్కన వాళ్ళు అనలేరు. ఎందుకంటే వాళ్ళు అంత మంచిని నటిస్తూ ఉంటారు. అందరి కళ్ళు కప్పేస్తుంటారు, నవ్వుతారు, నటిస్తారు, సమయం చూసి నట్టేట ముంచేస్తారు. అదే వారి నైజం. ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. ఏ మనిషి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఏ మనిషి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి తెలివితేటలు ఉంటాయి చూడు. అవన్నీ అది వాళ్లకు మాత్రమే తెలుసు. కానీ వాళ్ళది తప్పు అంటే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అలాంటి వాళ్ళను ఇది తప్పు ఇది ఒప్పు అని విమర్శించటానికి నువ్వెవరు చెప్పు? నువ్వు కేవలం మనిషివి మాత్రమే. అయితే దేవుడు పుట్టించినటువంటి, దేవుడు సృష్టించినటువంటి మనిషికే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఆ మనిషిని తయారు చేసినటువంటి భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఇవన్నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులకు అర్థం కాదు.
ఎందుకంటే వాళ్ళ వల్ల దెబ్బతింటుంది ఎవరో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళు మీరు గొంతు విప్పి కూడా ఎవరికీ చెప్పుకోవద్దు. చెప్పుకుంటే అందరూ సంతోషపడే వాళ్ళు, ఎవరూ బాధపడే వాళ్ళు లేరు. వాళ్ళకి చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. ఎవరి కిందికి తడి వస్తే వాళ్ళకే అర్థమవుతుంది కదా. అలా బాధపడుతుంది నువ్వు కాబట్టి ఆ బాధ వెంటనే నీకు మాత్రమే తెలిసిపోతుంది. కాబట్టి ఎవ్వరికి దయచేసి మాకు ఇదిగో వీళ్ల వల్లే కష్టం వచ్చింది, మాకు వీళ్ల వల్లే నష్టం వచ్చింది అని దయచేసి నువ్వు ఎవ్వరికి చెప్పుకునే ప్రయత్నం అనేది చెయ్యకు తల్లి. నీ కంఠశోష తప్పిస్తే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఎవరికి ఏది చెప్పవద్దు. వాళ్ళను కూడా నువ్వు ఏమీ అనద్దు. తప్పు చేసిన వాళ్లను ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి నువ్వు కూడా అనకు. కర్మ అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా అది చూసుకుంటుంది. ఎందుకంటే నీ మనసు అనేది ఎంత నరకం అనుభవిస్తుందో, ఎంత వేదన అనుభవిస్తుందో, నీ జీవితంలో నువ్వు అన్ని సుఖ సంతోషాలను ఆ వ్యక్తి వల్ల ఎన్ని కోల్పోయావో, ఎంత నరకం అనుభవిస్తున్నావో, నువ్వు ఎంత ఒంటరిగా అల్లాడిపోతున్నావో, నీ వయసుకు మించినటువంటి బాధలు నువ్వు ఎలా అనుభవిస్తున్నావో, వయసుకు మించిన అనారోగ్య సమస్యలతో ఎంత నరకం అనుభవిస్తున్నావో, అలాంటి వాళ్ళ వల్ల నీ జీవితం అనేది ఎంత సర్వనాశనం అయిపోయిందో అది నీకు మాత్రమే తెలుసు. మోసే గుండెకు మాత్రమే తెలుసు. ఈ చుట్టూ ఉన్నటువంటి ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవ్వరికీ అర్థం కాదు. కానీ పైనున్నటువంటి ఆ భగవంతుడు అన్నీ గమనిస్తుంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్లతో ఎప్పుడు ఢీకొనాలి అని చూడకు. వాళ్లతో ఢీకొనటం వలన ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. పైనున్న భగవంతుడు నీ సాయి వాళ్లను చూడాలి అంటే నువ్వు చూసి చూడనట్లు వెళ్తూ ఉండాలి. ఈ మాట ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీ శత్రువులు నీ పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు బయట లేరు, నీ ఇంట్లో ఉన్నారు. కాబట్టి అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. నీ మనసుకి ఇప్పటికే అర్థమైపోయింది. వాళ్ళు ఏ బంధం రూపంలో ఉన్నారో, ఏ రూపంలో ఉన్నారో ఏంటి అనేది నీ మనసుకు అర్థమైపోయింది. అది ఎవరైనా కావచ్చు, రక్త సంబంధికుల, స్నేహితుల, బంధువుల, లేక ఇంట్లో ఉన్న వాళ్ళైనా, నిన్ను బాగా నమ్మించి ఇలా చేసి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది ఏ బంధమైనా కావచ్చు. కాబట్టి అది ఏ బంధం అనేది నీకు బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. వాళ్ళైతే ముఖం తప్పించి పక్కకు రావచ్చు, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి నీది. కాబట్టి అలాంటి చోటే నువ్వు నిగ్రహంగా ఉండాలి. ప్రతి క్షణం కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. కాకపోతే ఏ జన్మలో ఎటువంటి పాప పుణ్యాలు కూడా నువ్వు చేసినటువంటి తెలిసి తెలియని కర్మలు, గత జన్మ కర్మలు అనేవి ఈ జన్మలో నీ వెంటపడి ఇలా ప్రతి క్షణాన్ని కూడా నరకంగా మారుస్తున్నాయంతే. శత్రువులనే కళ్ళెదురుగా పెట్టుకొని బ్రతకాల్సినటువంటి దుస్థితిని తెచ్చాయి. కాబట్టి ఈ జన్మ కర్మలో ఏదైనా ఉంటే అది ఈ జన్మలోనే వదిలేసి మళ్ళీ నీకు వచ్చే జన్మకు మోసుకు వెళ్ళకూడదు. అంటే ఈ జన్మలో కష్టంగా ఉన్నా సరే ఆ బాధను మౌనంగా భరించు. ఎవరికీ చెప్పొద్దు. పళ్ళెత్తి మాట కూడా మాట్లాడద్దు. నీ సాయిని తలుచుకో, భగవంతుని తెలుసుకో, కాలాన్ని కర్మని కూడా తలుచుకుంటూ ఉండు. అంతా ఆయనే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పుకో. కాబట్టి నేను చెప్పేది ఒకటే తల్లి, ఖచ్చితంగా నీ శత్రువుల యొక్క పతనాన్ని మాత్రం నువ్వు చూస్తావు. అది మాత్రం నువ్వు ఖచ్చితంగా రాసి పెట్టుకో. అయితే ఎలాంటి స్థితిలో చూస్తావు అంటే నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క పతనాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ ఆవేశంతో ఏదైనా చెయ్యాలి అని చూస్తే ఆవేశంలో ఉంటే మాత్రం వాళ్ళ పతనాన్ని నువ్వు చూడలేవు. వాళ్ళ పతనం అనేది నువ్వు మౌనంగా ఉన్న దగ్గర నుంచి అది మొదలైపోతుంది. కాబట్టి నీకు అలా జరగాలి అని ఉంటే నువ్వు ఈ క్షణం నుంచి నువ్వు మౌనంగా మాటలు రాని మూగదానిలా ఉండాలి. అది ఇప్పుడే మొదలుపెట్టు. వాళ్ళ యొక్క పతనాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. నీ సాయి ఖచ్చితంగా నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అర్థమైంది కదా తల్లి? నేను చెప్పిన ప్రతి మాట అర్థమైంది కదా? మనసు లోతుల్లోకి తీసుకో. నీ వెనుక భగవంతుడు ఉన్నాడు, కొండంత నీ సాయి ఉన్నాడు. కర్మఫలం ప్రతి ఒక్కటి చూస్తుంది. ఎవరి ఆటలు ఎక్కడ ముగించాలో దానికి తెలుసు. అన్ని సక్రమంగా జరుగుతాయి. నీకొచ్చిన భయం కానీ, కష్టం కానీ, నష్టం కానీ ఏమీ లేవు అంటూ బాబా గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రేయజన సుఖినో భవంతు. ఓం సారాం.